టొబాకో అంటే ఇది పొగాకు వల్ల మానవాళికి జరిగే నష్టాన్ని ఐడెంటిఫై చేశాక WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1987లో ఒక నిర్ధారణకు వచ్చిందనమాట. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక రోజున అంటే May 31 ఒక థీమ్ తోటి వద్దాము. స్మోకింగ్ గురించి, పొగాకు గురించి వచ్చే నష్టాల గురించి తెలియజేసి ప్రజలకి, ప్లస్ దాన్ని ఎలా నివారించవచ్చు, ఎలా ప్రెజెంట్ స్మోకర్స్కి ఎలా హెల్ప్ చేయొచ్చు, ప్లస్ ఫర్దర్గా స్మోకర్స్ కొత్త వాళ్ళు స్మోకింగ్ స్టార్ట్ చేయకుండా వాట్ క్యాన్ బి డన్ అనే థీమ్ తోటి ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ అ థీమ్ అనమాట. ఈ ఇయర్ ఏంటంటే పిల్లల్ని ఎలా కాపాడొచ్చు అని, స్మోకింగ్ ఇల్ ఎఫెక్ట్స్ నుంచి ఎలాగా హౌ టు ఈ స్మోకింగ్ ఇండస్ట్రీ నుంచి పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని. సో మీరు అనుకోవచ్చు పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడం ఏంటి, అసలు పిల్లలు ఎందుకు స్మోక్ చేస్తారని. దే విల్ నాట్ స్మోక్ డైరెక్ట్లీ, కానీ వన్ థింగ్ ఇస్, ఇప్పుడు ఇంట్లో ఫాదర్ స్మోకర్ అనుకోండి, లేకపోతే మదర్ స్మోకర్, గ్రాండ్ ఫాదర్ స్మోకర్ అనుకోండి, వాళ్ళకి సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ లేకపోతే ప్యాసివ్ స్మోకింగ్ అనేది ఒకటి అలవాటు అవుతుంది. అంటే అలవాటు అంటే దే ఆర్ ఎక్స్పోజ్ టు ఇట్. ఇంకోటి ఏంటంటే మన పేరెంట్స్ కానీ మన ఎల్డర్స్ ఏం చేస్తున్నారో వీ ఆటోమేటిక్లీ వాంట్ టు డూ దట్. సో వాళ్ళు కూడా ఫ్యూచర్లో స్మోకర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బికాస్ ఆఫ్ ఆల్ దిస్ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్ ఫ్రమ్ స్మాల్. ఎందుకు వై అంటే చిన్నతనంలో మనం స్మోకింగ్ యాక్చువల్లీ దేస్ అ వరల్డ్ వైడ్ సర్వే అనమాట, వేరిన్ 13 to 15 years ఏజ్ గ్రూప్లో తీసుకుంటే ఒక 3.5 కోట్ల పిల్లలు ఆర్ స్మోకర్స్. అంటే స్మోకర్ అంటే నాట్ జస్ట్ డైరెక్ట్ స్మోకింగ్లో టైప్స్ ఉంటాయన్నమాట. సో దే ఆర్ అడిక్టెడ్ టు ఇట్. చిన్న వయసులో స్మోకింగ్ అనేది స్టార్ట్ చేస్తే దేర్ ఆర్ హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ గ్రేటర్ అడిక్షన్. వాళ్ళ స్కూల్స్లో కానీ లెర్నింగ్ కేపబిలిటీస్ అవన్నీ తగ్గుతాయి, సైకాట్రిక్ డిసార్డర్స్, డిప్రెషన్స్ పెరుగుతాయి. మనకి జబ్బులు అయితే లిస్ట్ ఉంది, అవి కాకుండా ఇవి కూడా వాట్ వీఆర్ సపోజ్ టు డూ అట్ దాట్ ఏజ్ మనం చేయలేమన్నమాట. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్ ఆల్సో, నాట్ జస్ట్ ది అడల్ట్స్.